దెబ్బలు తిన్నారు. ఈయన కావాలని దెబ్బలు తిని శరీరాన్ని విడిచిపెట్టాలనే ఉద్దేశంతోనే భీష్ముల వారు చెప్పలేదు. ఒకవేళ ధర్మరాజు చెప్తే ఎక్కడ ద్రౌపదికి దోషం వస్తుందో పాండవులకి దోషం వస్తుందోనని తన యజమానుల్ని చంపించిన దోషం వాళ్ళకి అడ్డుకోకూడదని ధర్మరాజు మాట్లాడలేదు. చూడండి ఎంత ధర్మ సూక్ష్మాలు అందులో దాక్కుని ఉంటాయో. కాబట్టి నక్క కూత పెట్టింది యజ్ఞశాలలో. అందరూ వచ్చి ధృతరాష్ట్రుడి చెవిలో చెప్పారు. అప్పటిదాకా ఉత్సాహంగా ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, ఎగిరెగిరి పడిన ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి, అమ్మా నువ్వు మా ఇంటికి రత్నానివే, మా కోడలివే, నువ్వేది కోరితే అది ఇస్తాను, ఏదో సరదాగా మొదలుపెట్టిన జోదం ఇంతలా వస్తుందని నేను అనుకోలేదు, ఎన్నో మాటలు చెప్పాడు.